అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని అడిగాడు, తర్వాత ఏమి జరిగినది చెప్పవలసినది అని. దాని మీద వైశంపాయన మహర్షి చెబుతున్నాడు, పాండవులు నగరంలో నివసిస్తూ ఉన్నట్టుగానే సంతోషంగా నివసిస్తున్నారు అక్కడ అని. నగరంలో నివసిస్తూ ఉన్నట్లుగా నివసిస్తున్నారు అని చెప్పానంటే, అరణ్యంలో వారు ఉన్నప్పటికీ నగరంలో ఉంటే ఎంత సుఖంగా ఉంటుందని అందరూ అనుకుంటారో అంత సుఖంగాను అక్కడ నివసిస్తున్నారు అని చెప్పాడు. ఈ వీళ్ళు ఇంకా ఆ మాటకు వస్తే ఈయన నగరంలో ఉన్న వాళ్ళలా ఉంటున్నారన్నాడు గాని అంతకంటే ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పవలసి ఉంటుంది నిజానికి. ఎందువల్ల నగరంలో ఉండే వాళ్ళకి అరణ్యంలో ఉండేటటువంటి ఆశ్చర్యకరములైనటువంటి సౌఖ్యములు అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఉంటున్నాడు కనుకనే ధర్మరాజు గారికి దగ్గరకు మార్కండేయ మహర్షి వచ్చాడు. ఇంకా ఎందరో మహర్షులు ఇంద్రప్రస్థపురంలో ఉన్నప్పుడు రానటువంటి మహర్షులందరూ కూడా వచ్చారు. ప్రకృతి సహజములైనటువంటి వింతలు విశేషములు ఎన్నింటినో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ విధముగా చాలా సౌఖ్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అందరూ అనుకునేటట్లుగా మహా సంతోషంగా గడుపుతున్నారు పాండవులు. మహర్షులందరూ ఒకరా ఇద్దరా, వేల కొలది 10,000 మంది మహర్షులు ధర్మరాజు గారి దగ్గర ఉండి ఆయనకి ఏ లోపము లేకుండా మరి వేదాంత విషయాల్ని వాటిని కూడా చెబుతున్నారయ్యే. అందువల్ల ధర్మరాజు గారికి మహానందంగానే గడుస్తూ ఉన్నది. ఇక్కడ ధర్మరాజు గారు ఇలా ఉంటే హస్తినాపురంలో జరిగిన విశేషములు ఏమిటో, అక్కడ ఏం జరిగాయో వాట్లను గురించి చెప్పబోతున్నాడు. దుర్యోధనాదులు ఏమనుకున్నారు ఏమిటి అనే విశేషములను గురించి చెబుతున్నాడు వైశంపాయన మహర్షి. మహానుభావులు, మీరు రావటము, మా ఆతిథ్యం స్వీకరించటము, మా యందు దయ కలగటం కంటే మాకు ఇంక వేరే కావలసింది ఏమున్నది? అంతకంటే కావలసింది ఏం లేదు. మా వంశంలో కల్లా పెద్దవాడండి, అంటే మా తరంలో కల్లా పెద్దవాడు, జ్యేష్ఠుడు మా అన్నయ్య ఉన్నాడు. అస్మత్కులే మహారాజ జ్యేష్ఠ శ్రేష్ఠ యుధిష్ఠిర, అందరిలోకి శ్రేష్ఠుడండి. ధర్మరాజు గారంటే మహర్షులకు సదభిప్రాయం ఉంటుందని తెలుసు. అంచేత ఒక్కొక్కడు పొగిడి కొట్టరా అని చెప్పని ఎదటి వాడిని, మన శత్రువుని మనం చెయ్యాలంటే వాడిని తిట్టకూడదట. అయ్యయ్యో అంత మంచివాడు లేడండి, ఆయనకి మీరు ఏ పని అప్పగించినా చేస్తారండి అని పై ఆఫీసర్ తోటి చెబితే, మిక్కిలి కష్టమైనటువంటి పని వీడికి చెబితే వాడు దానితో గిలగిల్లాడి వస్తూ ఉంటే అంతకంటే ఆనందమే ఉంటుంది. అలా ఉపయోగించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసమని సరిగ్గా ఇప్పుడు ధర్మరాజు గారిని ఏమైనా అంటే అంత మంచివాడిని పట్టుకుని తిడతావా అని చెప్పి దుర్వాసుడు కోపం రావచ్చు. అస్మత్కులే మహారాజ,
మా వంశంలో కల్లా అంతటి మహారాజు లేడు, ఎందుకంటే రాజసూయ యాగం చేశాడు. జ్యేష్ఠ, మాకందరికంటే పెద్దవాడు. శ్రేష్ఠ, అంతటి శ్రేష్ఠుడు లేడు. నన్ను అనుగ్రహించారు, నేను తరించాను. వాడి దగ్గరికి కూడా వెళ్ళి వాడిని కూడా వాడి విషయంలో వాడి చేత కూడా సేవ చేయించుకుని వాడిని కూడా మీరు ఆశీర్వదిస్తే ఇంకా మాకు కావలసింది ఏముందండి, అంచేతను మీరు అక్కడికి వెళ్ళండి అన్నట్ట. ఇది వీడు కోరుకున్న వరం. ఇద్దరు మహర్షులు కూర్చుని తపస్సు చేస్తున్నారు. వాడిని చూస్తే వీడికి అసూయ, వీడిని చూస్తే వాడికి అసూయ. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అన్నాడు. వాడికి ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇవ్వండి, నాకు ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు అన్నట్టు వాడు. సరే నీకేం కావాలో చెప్పరంటే నాదో కన్ను పోగొట్టండి, ఇంకేమీ నాకు మీరు చెయ్యక్కర్లేదు అన్నట్టు. వీడికి 2 కళ్ళు పోయి సరిగ్గా దుర్వాసుడు అంతటి వాడిని రోజుల తరబడి పగలు రాత్రులు చంటి పిల్లాన్ని సేవించినట్టు సేవించి, చంటి పిల్లాన్ని అయితే ఓని కాస్త విసుక్కున్నా గానీ వాడు ఏడుస్తాడు తప్పటి, అంతకంటే వాడు చేయగలిగింది ఏమి ఉండదు. అంచేత అది కూడా చేసే స్వేచ్ఛ లేకుండా సేవించి నీకేం కావాలి అంటే మా ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి పండి అన్నాడు. వీడు కోరుకున్నటువంటి ఇది ఎంత దుర్మార్గము వల్ల వచ్చేటటువంటి ఫలములు. మరి అదే దుర్వాసుని ఏది కోరుకున్నా ఇచ్చిండి వాడి కదా, అది ఇంకోటి ఏం కోరుకోవాలనేది లేదు. సరే దానికి ఏముంది, అయ్యో దుర్యోధన నేను మనస్సులో అనుకుని ఉంటాడు దుర్వాసుడు, వీడు దుర్మార్గుడు అంటారేమిటి, పాపం ధర్మరాజు మా వంశంలో వాడు పెద్దవాడిని, అతన్ని కూడా ఆశీర్వదించి వెళ్ళండి అని అంటున్నాడు. అలాగే పెడతాను, అవి దానికి ఉంది, ధర్మరాజు దగ్గరికి ఎలాగా పెడదాం అనుకుంటున్నాను అని ఇంతమంది శిష్యుల్ని పుచ్చుకుని వెళ్ళాడు. వెళ్ళి భోజనం చేయండి అన్నాడు కదా, అందుకోసం ఈయన ఎక్కడికి వెళ్ళినా అలాగే చేస్తాడన్నమాట. అలాగే వెళ్ళాడు. వీళ్ళు అప్పటికి భోజనాలు అయిపోయాయి. ఆ సమయానికి వెళ్ళమని కూడా చెప్పాడు వీడు. మీరు కాస్త వాళ్ళు ఈ భోజనాలు అవి అయ్యి అందరి భోజనాలు అయ్యే సమయంలో వెళ్ళండి అని కూడా ఇతడు సూచించాడు కొంచెం. అలాగే వెళ్ళారు. గిన్నె కడిగేసింది ద్రౌపది. ఓసారి ఆ గిన్నె కడిగేస్తే ఇక దాంట్లో మళ్ళీ ప్రసాదం రాదు. అది ఉండినప్పటికీ కూడా పాండవులు వేటాడి పళ్ళు తీసుకొచ్చి దుంపలు తీసుకొచ్చి ఎవరికి కావలసిన వాళ్ళకి పెట్టి అలాగే సేవిస్తున్నారు. కానీ దాన్ని ఉపయోగించడం తక్కువ ఉపయోగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వృత్తిని బట్టి మనకు తెలుస్తుంది, నడవడిని బట్టి తెలుస్తుంది. అందులోనూ ఆ వేళ గిన్నె కడగడం కూడా అయిపోయింది. ద్రౌపది భోజనం చేసిందంటే అయిపోయింది. ఇంకా ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. అగగ్గలాడుతూ రండి అన్నాడు, కూర్చోబెట్టారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ధర్మరాజు గారు మామూలుగా అన్నారు కదా, దయచేయండి స్నానం చేయండి, భోజనానికి దయచేయండి అన్నారు. అలాగే అయితే వెళ్లి స్నానాలు చేసి వస్తామన్నారు. బయలుదేరి వెళ్ళారు స్నానం చేయడం కోసం. ఈ లోపల ఈయన గారు ముందర పిలిచేశాడు. మరి ఇంట్లో అసలు ఏముందో ఏం లేదో, ఆవిడ గారు వంట చెయ్యాలో ఇది ఉందో అది చూసుకోవడం లేదు. ముందర రత్నాన్ని మడిగట్టుకోండి అన్నాడు ఈయన గారు. ఇక ఆవిడ పాటది వీళ్ళు చెబుతారుగా, దుర్వాసుడు 10,000 మంది ఈయనతో కూడా కలిపి అయుతం శిష్యులు ఈయన ఒకడున్నాం. చెబితే ఏం చేతుండ్రా భగవంతుడా అని ఆవిడ వంటింట్లో కూర్చుంది. 10,000 మందికి వంట అవ్వాలంటే ఎలా అవుతుంది? పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక మళ్లీ మనం ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడు తప్పొడిచి ఇంకొకడెవరూ లేరు. ఆవిడ జ్ఞాపకం వచ్చింది. మనసా చింతయామాస కృష్ణం కంస నిషూదనం అని గట్టుకుని విశేషణం వేశాడు. కంసుడు అంతటి వాడిని చంపాడు కుర్రాడుగా ఉండగాను. ఆయనకి పాండవులకు అపకారం చేద్దాం అనుకుని వచ్చినటువంటి వాళ్ళ సంకల్పాలని ఆయన కొనసాగనిస్తాడా? అది అందువల్ల ఆవిడ మనస్సులో కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీ నందనావ్యయ వాసుదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన అని కృష్ణ కృష్ణ అని ఒక్కసారి ఆర్తితోటి 2 కేకలు వేసిందిట ఒకేసారి. నీవు మహానుభావుడు, వాసుదేవుడవు, సర్వత్ర వ్యాపించి ఉండేటటువంటి వాడవు, సర్వమును నీలో అట్టే పెట్టుకున్నవాడవు, సర్వమునందు నీవు ఉండేవాడవు, నీకు తెలియనిది ఏమున్నది? అందువల్ల మమ్మల్ని ఎలా కాపాడతావో ఈ ప్రమాదం నుంచి కాపాడవలసినది అని ఆర్తురాలయ్యి ఆ దుశ్శాసనుడు పరాభవించబోయేటప్పుడు కూడా ఇంతగా ఆవిడ 2-3 ముక్కల్లో ప్రార్థించి ఊరుకుంది. ఇప్పుడు అలా కాదు. ఎంత కష్టం వేసిందో, ఎంత బాధ వేసిందో చాలా సుదీర్ఘముగా శ్రీకృష్ణుణ్ణి ఆమె ప్రార్థించింది. స్వామేవాహు పరం బీజము నిధానం సర్వసంపదాం త్వయా నాథేన దేవేశ సర్వాపద్యో భయం నహి. సర్వ సంపదలకు కూడా
గనివి నువ్వు అని చెబుతారు. ఏ సంపద కావాలన్నా నీ దగ్గర నుంచి రావాల్సిందే, గనిలోంచి రావాలి తప్పడిచి ఇంకొక చోట నుంచి రావు. అందులోంచి తప్పడిచి తరగని సంపద రమ్మంటే రాదు. ఎంత ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కొంత మాత్రమే తెచ్చుకుంటాను. దుశ్శాసనుడి వల్ల నాకు అవమానం జరగబోతూ ఉంటే నువ్వు కాపాడావు. అందునుంచే కాపాడిన వాడు ఈ కష్టం నుంచి నువ్వు కాపాడలేవా? నువ్వు కాపాడగలవు. ఎలా కాపాడతావో కాపాడవలసినది అని ద్రౌపదీదేవి ప్రార్థించింది. ఈమెకు వచ్చిన కష్టము ఆయన దేవదేవుడు గనక, జగత్పతి గనక అర్థం చేసుకున్నాడు ఈమె ప్రార్థించగానే. పార్శ్వస్థాం శయనే త్యక్త్వా రుక్మిణీం కేశవ ప్రభు. ఈయన మంచం మీద కూర్చుని ఉన్నాడు, రుక్మిణీదేవి పక్కన కూర్చునుంది. ఏదో అంతవరకు సంతోషంగా మాట్లాడుతున్నాడు. త్యక్త్వా అన్నాడు. ఇదిగో వస్తానని కూడా చెప్పలా, పలానా చోటకు పెడుతున్నానని చెప్పలా. ఉన్నవాడు ఉన్నట్టు గహుక్కుని అక్కడ అంతర్ధానం అయ్యాడు, ఇక్కడ వంటింట్లో ప్రత్యక్షం అయ్యాడు. ఆయన శ్రీకృష్ణుడు చేసినటువంటి పని ఇది ఎలా సాధ్యం అవుతుందండి? ఇది జరిగిందంటున్నారు కదా, ఇలా సాధ్యం అవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? ఎంతమంది మహానుభావులు చూస్తూ ఉన్నా ఎన్ని కృత్యములు మనం ప్రత్యక్షంగా మనం చూడటం లేదు. మనం పూర్తిగా నమ్మి తీరవలసినటువంటి వాళ్ళు అనుభవించిన విషయములు అనేకం చెబుతున్నారు. ఏకకాలంలో ఒకే మహానుభావులు 2-3 ప్రదేశముల్లో ఉండడం మొదలైనటువంటివి మనం ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చెబుతూ ఉన్న మాటలు వింటున్నాం. దానికి తోడు ఆయన పరమాత్మేనయ్యే, ఆయనకు భక్తులో దాసులో ఆయన వాళ్ళకే ఇన్ని శక్తులు వస్తే ఇక ఆయన శక్తి సంగతి చెప్పేది ఏమిటి? అచింత్య గతి ఈశ్వర. ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఈ సమయంలో ఇలా ప్రవర్తిస్తారు, ఈ సమయంలో ఇలా ప్రవర్తిస్తారు అని అనుకోవచ్చు, ఊహించవచ్చును కొంత. కానీ ఇంకా భగవంతుని గురించి మాత్రము అసలు ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఏం చేస్తాడు అనేది ఊహించడానికి కూడా శక్యం కాదు. అంత అచింత్య గతి ఆయన నడక, ఆయన ప్రవర్తనము ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించటానికే వీల్లేనటువంటి వాడు. అంత శక్తి గమనములోనూ కలవాడు, సర్వకార్యములందు కూడా కలవాడు ఆయన. అందువల్ల ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆవిడ పరమానంద పడిపోయింది. ఇంకేముంది, ఈయన వచ్చాడు, మనకు ముఖ్యుడు సమర్థుడు అని ఎవరి మీద ఆశలు పెట్టుకుంటామో ఏదో మనకు చిక్కు వస్తుంది. ఫలానా వారు ఉంటే మనకి పని, ఈ ఆపద మనకు తొలగిపోతుంది అని అనుకుంటాం. మనం ఇంకేం మాట్లాడక్కర్లే, వస్తాడు. అవి వచ్చి రాగానే అమ్మాయ అనిపిస్తుంది, ఇక మన బరువు వదిలిపోయింది, ఇంకా అయిపోయింది అని. శ్రీకృష్ణుడిని సరిగ్గా అలాగే తతస్థం ద్రౌపదీ దృష్ట్వా ప్రణమ్య పరయా ముదా. కృష్ణుడు ఎప్పుడొచ్చినా సంతోషమే. అందులో ఈ సమయంలో తను తలుచుకోవడం వచ్చాడు అనేటప్పటికీ పరమానందం చెందింది ఆవిడ. చెంది ఆయనతోటి అందిట ఇలాంటి సంగతి మరి అని కథ అంతా చెప్పింది. ఇందువల్ల నేను ఇలాగా నిజానికి చెప్పాలా, ఈవిడ ఎందుకు రమ్మంది అంటే సరాసరి ఒక మాట చెబితే చాలు. దుర్వాసుడు 10,000 మందితో వచ్చాడు, వాడికి భోజనం పెట్టాలి అని ఒక మాట అంటే చాలు. కానీ ఆవిడకుండే ఆదుర్దా కొద్దీ ఆయన రావడం, ధర్మరాజు గారిలా చెప్పడం, స్నానానికి వెళ్ళడం, ఈ వాటికి జపం అయిపోయి ఉంటుంది, ఇంకో నిమిషంలో వచ్చేస్తాడు. ఈ సోది అంతా చెప్పి వచ్చింది ఆవిడ. అంతా ఓపిగ్గా విన్నట్టు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.